సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు చూస్తున్నాం. ఆయన కనీసం ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా గత 5 ఏళ్లలో ఆయన చేసిన అరాచకాన్ని ప్రత్యక్షంగా ఓటు రూపంలో చూపించినా కూడా ఈ రోజున ప్రతి చోటకి వెళ్ళి అంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడం తప్పులేదు. కానీ వంకగా పెట్టుకుని ఈ రోజున ఇద్దరు చావుకి కారణమయ్యాడు ఆయన. పైగా కార్యకర్తలని ఎంత ఇగా రెచ్చగొడుతున్నారంటే ఎదురొస్తే నరుకుతాం, అడ్డొస్తే నరుకుతాం అని చెప్పి ఆ ఫ్లెక్సీలు కానివ్వండి, వాళ్ళలో ఆ ఉద్రేకతను కానీ లేకపోతే ఒక శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా ప్రవర్తిస్తున్న తీరుని ఎలా చూడాలంటే? ఏమంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలంటే శవం కనబడాలి. శవం ఉంటేనే ఆయన బయటకు వస్తాడు. ఆయనది అదో సంస్కృతి, వికృతమైన సంస్కృతి అయింది. నిన్న పర్యటన ఏంటంటే అతను ఏదో పందాలు కట్టేసి గవర్నమెంట్ వద్దని పందాలు కట్టి పురుగుల మందు తాగాడంట. పురుగుల మందు తాగాడు, హాస్పిటల్లో జాయిన్ అయిన 4 రోజులకో 3 రోజులకో చనిపోయాడు. అప్పటికి కూటమి ప్రభుత్వం ఫామ్ చేయాల గవర్నమెంట్. ఆ చనిపోయిన 4 రోజులకో 3 రోజులకో గవర్నమెంట్ ఫామ్ చేసింది. దానికి కూటమి ప్రభుత్వానికి సంబంధం ఏముందంటే వాళ్ళంతా ఏంటంటే బెట్టింగ్లు కాసుకొని చచ్చిపోయారు. పైగా అలాంటి అతని విగ్రహం ఆవిష్కరణ అసలు ఎవడన్నా నవ్వుతాడండి? రాష్ట్రంలో ఎవడన్నా బెట్టింగ్లు కాసే విగ్రహాలు పెడతారా? జాతీయ నాయకులు మహాత్ముల విగ్రహాలు పెడతారా? అసలు ఈ విష సంస్కృతి ఈ వైసీపీలోనే ఉంది, వీళ్ళలోనే. ఇంతకుముందు ఎక్కడ శవం దొరికితే అక్కడికి వెళ్తాం, ఆ శవం చంద్రబాబు గవర్నమెంట్, చంద్రబాబు లోకేష్ ఇలా మాట్లాడతామే. మొన్న వెళ్ళాడు, ఆ ర్యాలీ ఏంటంటే అది అన్ని కార్లతో ర్యాలీనా? పొద్దున్న 8:30కి బయలుదేరినోడు సాయంత్రం 5ంటికి వెళ్ళాడంటే అసలు రోడ్ల మీద వాహనదారులకి అన్ని ఇబ్బందులు, పబ్లిక్కి అంత ఇబ్బంది. అక్కడికి వెళ్ళి వచ్చిందాను ఇద్దరిని చంపేశాడు. ఇలా బళ్ళే గుద్దేసి చంపేసినాయి. మళ్ళీ ఇంకో 2 చావులు. ఇతను ఒక చావుకి వెళ్ళి పరామర్శించి 2 చావులు చేశాడు. అంటే ఏంటంటే ఇతనికి ఏం లేదండి, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుగా ఓడిచ్చారు. పగబెట్టాడు జనాల మీద. పగబట్టి ఇక నేను లోన కూర్చుంటే ఎవడో ఒకటి చచ్చిపోయాడంటే నేను వెళ్తాం, ఒక 2-3 చంపేద్దాం. ఎందుకంటే ఓట్లు ఇలా ఇల్లు వాడగొట్టి కూర్చోబెట్టారు. ఒక్కో జిల్లాలో ఒక్కో పార్లమెంట్లో వెళ్ళి ఒక 3-4 చంపేద్దామని చెప్పి ఒక ప్రోగ్రాం తీసుకున్నాడు. ఆయన ప్రోగ్రాం తీసుకుని ఇక ఆ కార్యక్రమాలు బిగిన్ చేశాడు. మొత్తం రౌడీ షీటర్లు, బ్లేడ్ బ్యాచ్, బ్లాక్ టికెట్ల బ్యాచ్, బెట్టింగ్ల బ్యాచ్ మొత్తం ఈ వైసీపీలోనే ఉన్నారు. కనీసం ఇప్పుడైనా సరే చంద్రబాబు గారు ఇలాంటి ర్యాలీలకు కానీ, ఇంత హడావుడికి కానీ, ఇంత విధ్వంసానికి కానీ సృష్టించే వ్యక్తులకు కానీ ఉపేక్షించకుండా వాళ్ళని కంట్రోల్ చేయాల్సిందిగా సామాన్య పౌరుడి కింద నేను చంద్రబాబు గారిని కోరుకుంటున్నాను. కానీ సార్ అంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు సమయం పాటిస్తున్నారు, తెలుగుదేశం కార్యకర్తలు సమయం పాటిస్తున్నారు. అంటే ప్రతిదీ కూడా ఏదైనా చట్ట ప్రకారం వెళ్ళాలని ఆయన చెప్తున్నాడు. కానీ ప్లకార్డులు ఎంత దారుణంగా అంటే నరుకుతాము, చంపేస్తాము, మా అధికారం రావడం ఆలస్యం, రప్ప నరుకుతామనే ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారంటే వాళ్ళ సైకోయిజాన్ని, శాడిజాన్ని ప్రోత్సహించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆ ఆనందం ఏంటి? దాన్ని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఏంటంటే అండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు అండి. వాళ్ళు మేము చూస్తున్నాం కదా, వాళ్ళు రౌడీయిజం కానీ ఎక్కడన్నా గొడవలు చేస్తాం కానీ అట్లాంటివి ఉండవు. వాళ్ళంతా ఏంటంటే ఒక హోందాతనంగా వెళ్తారు. నాయకుడు ఏం చెప్తాడో అదే చేస్తారు. కార్యకర్తలు ఎవరెళ్ళి వాళ్ళ దగ్గరికి ఏమంటే రేషన్ రాలేదనో ఇంకోటి రాలేదని అంటే దగ్గరుండి తీసుకెళ్ళి పని చేపిస్తారు. అటువంటి సమన్వయం ఉన్న కార్యకర్తలు అండి వాళ్ళు. అలాగుండబట్టే ఈ సైకో జగన్ రెడ్డి ఆటలు ఇలా సాగుతున్నాయి. లేకపోతే ఆ ప్లే కార్డులు ఏంటంటే ఏది నరుకుతాం, పొడుస్తాం, తిరిగి మేమే వచ్చేది, ఒక్కడిని వదిలిపెట్టాం, గొడ్డలు ఊడదీస్తాం. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అయితే అసలు పోలీసులు విధులకు ఆటంకం కలిగిస్తే ఇప్పుడు ఈ రోజు ఆయన మీద కేసు కూడా నమోదైంది. అసలు నువ్వు బారికేడ్లే తీసి ఎత్తి అవతలేస్తాడు ఆయన. ఎలా చూడాలి సార్ ఆయన? అసలు ఏం లేదండి, ఇటువంటి అవకాశం ఇవ్వకూడదండి ఇలాంటి అరాచకవాదులకి. ముందు వీళ్ళు పోలీసు వాళ్ళని తిడుతున్నారు. పోలీసు వాళ్ళు కూడా ఎందుకు సుమోటా కేసు పెట్టి లోనే ఇట్లా పెట్టాలి. ఇంతకుముందు జగన్ చెప్పాడంటే ముత్తగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఎత్తుకొచ్చి కూర్చోబెట్టారు. అర్ధరాత్రులు గోడలు దూకి మరి ఇప్పుడు ఎందుకు చేయట్లా? తప్పు జరిగింది చేయమంటున్నాం కదా. అప్పుడు జరగంది చేశారు, జనాలు తిట్టారు, మీడియా తిట్టింది. ఇప్పుడు జరిగిన దానికి చేయమంటుంటే వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఆలోచిస్తే వాళ్ళకి అవకాశం. అదే కనుక వీళ్ళు అదే అంబటి రాంబాబు అలాగే బ్యారికేట్లు తీసిన వాళ్ళు లాఠీలు దీపి మీద 2 జరిగితే దెబ్బమ్మటి ఆడితో వెనకాల వచ్చిన వాళ్ళు మొత్తం కామ్గా నుంచుంటారు. అవి చేయబోబట్టి వీళ్ళు ఇంకేంటంటే నాటకాలు ఆడుతున్నారు. చివరిగా సార్ అంటే ఇప్పటికే ఆయన మీద లిక్కర్ కేసులకు సంబంధించి రాష్ట్రంలో జరిగిన మాఫియా గురించి ఓ పక్క సిట్ విచారణ జరుగుతుంది. మరోవైపు పక్క రాష్ట్రం తెలంగాణలో ఏ ఫోన్ ట్యాపింగ్ అయితే జరిగింది అని చెప్పి ఈ రోజున సొంత చెల్లెలు కూడా బయటకు వచ్చి చెప్తుందో. షర్మిల గారు కూడా నా ఫోన్ ట్యాప్ చేశారు, నా పిల్లల ఫోన్ ట్యాప్ చేశారు, మా ఫ్యామిలీ ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసని ఆవిడ చెప్తున్న విధానం చూస్తుంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి, చెల్లి, తన ఏ ఉండవా సార్? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్య భారతీ రెడ్డి గారు తప్ప
సొంత తల్లి చెల్లి అనే తారతమ్యాలు ఏమి ఉండవండి. అతనికి ఆయన సంపాదించుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం తప్ప అతనికి వేరే ధ్యాస ఉండదు. సొంత తల్లినే ప్లేనరీ మీటింగ్లోనే నీ పదవి పీకేశానని తోలేశాడు బహిరంగంగా. అంత అధ్యక్ష అన్ని లక్షల మంది ఉన్న చోట అటువంటి కన్న తల్లిని అలా చేశాడంటే ఇంకా చెల్లిని మాత్రం వాడుకున్నాడు. పాదయాత్ర చేసినా సరే అధికారం రాగానే ఒక్క తను తన్నాడు. తెలంగాణ వెళ్ళిపోయింది పాప మామ. సొంత బాబాయిని చంపించేసి బాబాయిని చంపిన వాళ్ళు కాపాడుతున్నాడు. పైగా వాళ్ళ కూతురే చంపించిందని వాళ్ళ మీద కేసులు పెడతాని రెడీ చేశాడు అప్పట్లో. అసలు అతనికి తారతమ్యం ఏమీ లేదండి. అతనికి ఏంటంటే అతను అనుకున్నది జరగాలి, అతని సొంత ఖజానాకి డబ్బులు రావాలి, ఆయన భార్య బాగుండాలి అంతే. ఇంకా నేనేం చెప్పినా ప్రజలు నమ్ముతారు, రేపు నెక్స్ట్ వచ్చేది మేమే. అసలు ఈ తరహా వ్యాఖ్యలు అంటే ప్రజలు చూస్తున్నారు స్పష్టంగా ప్రతి జరిగేది. ఓ పక్క వీళ్ళేమో ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. నిన్న తల్లికి వందనం పథకం అమలైంది, రేపు 15 ఉచిత బస్సు అంటున్నారు, 20వ తారీఖు ఏమో రైతులకి అన్నదాత సుఖీభవ అంటున్నారు. వీళ్ళేమో ప్రజలకు మనం ఏం చేద్దామని వీళ్ళు అనుకుంటుంటే మేము వచ్చాక వాళ్ళని నరుకుతాం వీళ్ళని నరుకుతాం అని చెప్పి చెప్తున్నారంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు అనుకోవచ్చా సార్? చంద్రబాబు గారు అండి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వమే కాదు గతంలో 3 సార్లు చేసిన బాబు గారు ఆయన అధికారం వచ్చిన తర్వాత గతంలో జరిగిన దాడులు ఇన్ని మర్చిపోతాడండి. మర్చిపోయి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం వీటి మీద దృష్టి పెడతాడు. ఈ ప్రతిపక్షాలకి అదే అలుసుగా కనబడుతుంది. ఏంటి ఈయన కూడా కొంత మారి దీని మీద దృష్టి పెట్టాలి. కొంత దృష్టి పెడితే కార్యకర్త బతుకుతాడు, తెలుగుదేశం కార్యకర్త. లేకపోతే తెలుగుదేశం కార్యకర్త కూడా రాను బయట రాడు. ఇవాళ అక్కడ వాళ్ళు చేసిన హంగామాకి తెలుగుదేశం వాళ్ళు ఎంత భయపడి ఉంటారు అక్కడ. అది ప్రభుత్వంలో ఉండి కూడా అలాంటివి జరుగుతున్నాయంటే తప్పు ఎవరిది? ప్రభుత్వానికి. కాబట్టి ప్రభుత్వం కూడా కొద్దిగా దీని మీద దృష్టి పెట్టాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తను బతికించుకోవాలా. అతను ఎన్నన్నా చెబుతాడండి, దొంగ, అతను అరాచకవాది, సైకో, అతను ఎన్నన్నా చెబుతాడు. జనాలకు అర్థం కాదా? అర్థం కాకనా మొన్న ఓట్లేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడించింది. అయ్యేది కాదు. ముందు చంద్రబాబు గారు కొంత దృష్టి ఈ కార్యకర్తల మీద పెట్టాలి, కొంత ఈ అరాచకవాదుల మీద పెట్టి అనిస్తేనే రాష్ట్రంలో పెట్టుబడులుగా వాటికి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.